డాక్టర్ రాజశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ అందరికీ నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం నా ఫిలిం, నేను యాక్ట్ చేసిన ఫిలిం హిట్ అయింది. సో ఈ ఫిలిం ఇంత బాగా రావడానికి, అలాగే నాకు ఇంత మంచి పేరు రావడానికి కారణం ఎవరంటే అభిలాష్ రెడ్డి గారు. నాకు మాత్రం కాదు, సర్వా గారికి, మాలవిక గారికి, అందరికీ చాలా మంచి పేరు తెచ్చారు ఆయన, డైరెక్టర్ గారు. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ సర్వా గారికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఆయన హీరోగా యాక్ట్ చేసే ఒక సినిమాలో నన్ను పెట్టుకుంటాం అని చెప్పినప్పుడు ఓకే ఎస్, అది ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అక్కడ ఎస్ చెప్పి నేను యాక్ట్ చేయడం కూడా జరిగింది. సో థ్యాంక్ యూ సర్వా గారు. సో అలాగే మా మాలవిక గారు సూపర్గా యాక్ట్ చేశారు. వీళ్ళిద్దరూ హీరోయిన్ ఎంత కష్టపడ్డారు సినిమాలో, నిజంగా చాలా కష్టపడ్డారు, చాలా బాగా యాక్ట్ చేశారు. అలాగే నిరూప్ గారు కూడా చాలా బాగా యాక్ట్ చేశారు. ఆయన చెప్పినట్టు ఆయన స్పాన్సర్ చేసినప్పుడు మంచి క్లాప్స్ వస్తుంది. నాకు కూడా స్పాన్సర్ అయినా చేయండి. సో చాలా థ్యాంక్స్ అండి. అదే మన అభి గారు చెప్పినట్టు సినిమా చూడని వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూడండి. మీ అమ్మ నాన్న పేరెంట్స్ కూడా తీసుకెళ్ళండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ, చాలా థ్యాంక్స్ అందరికీ. థ్యాంక్ యూ సార్. సార్ ఒక క్వశ్చన్, మీ ఫాదర్తో మీ బాండింగ్ ఎలా ఉన్నింది చిన్నప్పుడు అండ్ ఆల్? ఇవి చూసినప్పుడు ఎలాంటివైనా మీకు గుర్తొచ్చాయా మెమోరీస్? అంత మా ఫాదర్ కూడా కొంచెం స్ట్రిక్ట్, అంత స్ట్రిక్ట్ కాదు, కానీ కొన్ని మేము చేసే పని వల్ల గాలి పట్టడం ఎగరేయకూడదని రూల్స్ అక్కడ స్టేట్లో. సో మా ఫాదర్ అదంతా పాటిస్తూ ఉన్నారు. మా ఇల్లు పోలీస్ స్టేషన్ పక్కనే. సో మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో వెళ్ళి అక్కడ పట్టుకొచ్చిన గాలిపటాలు ఎగరేసిన వాళ్ళ దగ్గర అంతా తీసుకొచ్చిన ఇది చాలా పటాలు, చాలా థ్రెడ్స్ ఉండింది. మేము వచ్చి చూసి మేము సెలెక్ట్ చేసుకుని పట్టుకుని వెళ్ళిపోయాం. వాళ్ళు పోలీస్ కానిస్టేబుల్స్ అంతా సార్ పిల్లలు అని వదిలేశారు. మేము తీసుకెళ్ళి దాన్ని ఎగిరేస్తే కరెక్ట్గా మా ఫాదర్ వచ్చారు. ఆ టైం వచ్చి బెల్ట్ తీసుకుని కొట్టడానికి వచ్చారు. అందరూ నా తమ్ముళ్ళు అందరూ పారిపోయారు. నేను మాత్రం పారిపోతే అసహ్యం, పక్కన ఇళ్ళ నుంచి అమ్మాయిలతో చూస్తున్నారు. అయ్యయ్యో, ఆ చూస్తున్నప్పుడు పారిపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది. సో పారిపోకుండా మెల్లిగానే నడిచా. మా నాన్నగారు కూడా కొడుతూ వచ్చారు. సో ఇలా జరిగింది. సో ఈ సినిమాలో లాగానే డేర్ అండ్ డాషింగ్ అనమాట, ఏది జరిగినా గట్టిగా నిలబడేటువంటి మనస్తత్వం మా బంగారం డాక్టర్ రాజశేఖర్ గారు. సార్ మీరు సినిమాలు చేయండి సార్, మీరు ఎప్పటికీ మా ఫర్ ఎవర్ హీరోనే. నేను చేస్తాను, చేయమని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ టు సీ యూ, గుడ్ టు సీ యూ. ఎస్, తన డెడికేషన్తో మన అందరినీ తన వైపు తిప్పుకొని, తన ట్రాన్స్ఫర్మేషన్తో బైకర్ని మరొక లెవెల్కి తీసుకెళ్ళిన